ఎంపీ ఎంవీవీకి ఎమ్మెల్సీ వంశీ ఛాలెంజ్ విసిరారు. ఎంవీవీకి దమ్ముంటే విశాఖలో గెలవాలి అంటూ ఛాలెంజ్ విసిరుతున్నారు ఆయన. ఎంవీవీ విశాఖలో గెలిచిన మరుక్షణమే తాను రాజకీయాలు వదిలేస్తానంటున్నారు వంశీ. తన టైం స్టార్ట్ అయ్యింది, ఎంవీవీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అంటున్నారు వంశీ. నీ ఓటమి నాతోనే స్టార్ట్, నీ పొలిటికల్ జీవితం అంతమవడం కూడా నాతోనే స్టార్ట్. నీకు చెప్తా ఉన్నా, నీ పొలిటికల్ కెరీర్ లేకుండా చేసేది కూడా నేనే. రాసి పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నువ్వు కమ్యూనిటీలతో తిట్టిస్తావో, ఎవరిని తిట్టిస్తావు నేను ఒక్కడనే వస్తా, ఎవరిని అడ్డు పెట్టుకో. నీలాగా నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు విశాఖపట్నంలో గెలిచిన రోజున రాజకీయాలు మానేస్తా. ఎప్పుడు గెలిస్తే అప్పుడు రాజకీయాలు మానేస్తా. నిన్ను గెలవనీకు ఉండడమే నా లక్ష్యం. నీతోనే చెప్పాను, ప్రెస్ కూడా కాదు, నీతో చెప్పా. విశాఖలో వైసీపీ వర్సెస్ జనసేనగా మాటల యుద్ధం నడుస్తోంది. ఇంటికొచ్చి మరీ కొడతానన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. తానేం అక్రమాలకు పాల్పడలేదని ఆధారాలుంటే తీసుకురమ్మని సవాల్ చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వంశీ విజయసాయిరెడ్డి దయతోనే కార్పొరేటర్ అయ్యారని చెప్పారు ఎంవీవీ. వంశీపై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ ఉన్నాయని ఆరోపించారు. మేకప్ వేస్తే బాబు మోహన్ కంటే తక్కువ స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్లా ఉంటాడని విమర్శించారు. 2019లో వంశీకి టికెట్ దక్కకపోవడానికి తానే కారణం అనే ఫ్రస్ట్రేషన్లో వంశీ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదన్నారు ఎంపీ ఎంవీబీ. కృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకవేళ వచ్చే రానేరాడు, ఒకవేళ వస్తే ఏంటూ ముక్క పీక్కోమని చెప్పండి. ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. ఇవాళ అతను ఒకటే, అతనికి టికెట్ ఎక్కడిస్తారో తెలియదు, అపాయింట్మెంట్ లేవు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఎవరు, నాగబాబు అపాయింట్మెంట్ ఎవరు అపాయింట్మెంట్ ఎవరు, అసలు టికెట్ భీములు ఇస్తారా, సౌత్ ఇస్తారా, ఎక్కడిస్తారో టికెట్ అనేది కన్ఫర్మ్ లేదు. ముఖ్యంగా నేను జనసేన పార్టీ నాయకులు ఓటీ చెప్తా ఉన్నా, ముందు ఇతను కనీసం నామినేషన్ ఖర్చులన్నా సహాయం చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తే. అది అతను దౌర్భాగ్యం. నన్ను వచ్చి ఇంటికి వచ్చి తన్నుతాడంట, కబడ్దారంట. ఏంట్రా కబడ్దారు, అసలు నువ్వు బాబు మోహన్ ఆడు గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. నువ్వేంట్రా నాకు కబడ్దారు చెప్పేది. అదేదో ఖాన్ దాదా అని ఆ బ్రహ్మానంద సినిమాలో పెడతా ఉంటాడు, అటువంటి క్యారెక్టర్లు ఇతను సరిగ్గా సరిపోతాడు. అది ఆడి క్యారెక్టర్. నా గురించి మాట్లాడేస్తాడు. అతను ఈ పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో ఈ చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క ఏంటి మాటలు ఏంటి, అసలు ఆడేం కుక్క కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోతుంది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. మేము గెలుస్తామని వాళ్ళకి భయం పట్టుకునే ఈరోజు ఈ రకమైన వ్యవహారాలు చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆడు కబడ్దార్ అంటాడు, క్యారెక్టర్ సూట్ అవ్వలేదని చెప్పండి. ఆడికి కబడ్దార్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ లెవెల్, మహేష్ బాబు లెవెల్ ఉండాలి. ఇలాంటి బాబు మోహన్ కబడ్దార్ చెప్తే జోకర్లా ఉంటాయి బ్రహ్మానందంలో. అర్థమైందండి? అంచేత మీరు చెప్పండి, బ్రహ్మానందం క్యారెక్టర్ ఇది, బాబు మోహన్ క్యారెక్టర్ ఇది, నీ క్యారెక్టర్ కబడ్దారులు ఇంటికి వచ్చి తొడగొట్టాలి, నీకు సూట్ అవ్వలేదురా బాబు, నీ ఒకసారి బట్టల పద్ధతులు చూసుకోమని చెప్పండి. కృష్ణ శ్రీనివాస్ అనే తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి, మేయర్ పదవి దక్కకపోవడానికి ఎంపీ ఎంవీబీనే కారణమని కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ. తాను వైసీపీపై మాట్లాడలేదని, కేవలం ఎంవీబీపైనే మాట్లాడాను అంటున్నారు. ఎంవీబీ సత్యనారాయణ విశాఖకు వచ్చేసరికి తాను 200 కోట్ల టర్నోవర్ గల బిజినెస్ చేస్తూ ఉన్నానని చెప్పారు వంశీ. తనపై వ్యతిరేక వార్తలు రాయించి సీఎం జగన్కు చెడుగా చెప్పి తన రాజకీయ జీవితాన్ని ఎంవీబీ నాశనం చేశారని విమర్శించారు వంశీ. నాకు నామినేషన్లో డబ్బులు లేవు. ఏరా నువ్వు ఎప్పటి ఇచ్చావరా? నువ్వు విశాఖపట్నం వచ్చే వరకు నేను ఒక 30 లారీలు, 20 డంపర్లు, ఒక 200 కోట్ల టర్నోవరు, 4 ఇటుక బట్టీలు, ఒక క్రషర్తో ఉన్నాను రా. ఎవరు ఎదవా నువ్వు తినలేకుండా వచ్చావు. నీకు తెలీదా నా గురించి? ఓరి సన్యాసి అదవా, తెలుసుకో. నా గురించి మాట్లాడుతున్నావు బ్యాంకుల గురించి అని. నీకు బ్యాంకులు ఎంత అప్పు అని తెలుసురా? విశాఖపట్నంలో హయ్యెస్ట్ అప్పున్నాడు నువ్వేరా. జాతి పంది. ఓరి నువ్వు చూసుకున్నావురా చేతులు, నీ వాళ్ళు ఎప్పుడన్నా చిత్తకార్తి కుక్క కాలు ఉంటుందిరా. అద్దంలో చూసుకోరా. పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడి తెలుసురా. నువ్వు చాలాసార్లు చేకనెత్తి నీ వాళ్ళు దూరంగా ఉన్నాను తెలుసురా నీకు. ఎంట్రుకు పేకలేరు. ఓరి ఆ గజ్జి మీద ఎంట్రుకు లేకుండా ఉన్నారా పేకడానికి? ఏమో నీకు ఏం బుద్ధి లేకుండా ఆ మాటలేట్రా. వీడేదో చెప్తున్నాడు నాకేదో అపాయింట్మెంట్ అండి. ఎవరికైనా అపాయింట్మెంట్? రే ఎవరికి అపాయింట్మెంట్ నాకు అవసరం లేదు.
నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. నాకు అపాయింట్మెంట్ వద్దన్నాడు. నాగబాబు గారి దగ్గర డైరెక్ట్గా వెళ్తా. వాడు ఇవాళ చూసే డబ్బులు వాడి రూపాయలు అయినప్పుడు నేను చాలా చూసా. వీడి జీవితం ఈ రాజకీయం అంటే మీకు అందరూ తెలుసు. జైలు వేసి చితక తన్నితే ఆ జైల్లో పడుకొని నా తన్నులే గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎందుకు తిడతాను నిన్ను? నీ ఇష్టం వచ్చిన మాట ఊరుకుంటారా? నువ్వు కాదా సీటు చెడగొట్టింది? నువ్వు మేయర్ గారు అడుగుంది నువ్వు కాదా? ఏంటి నీ కార్పొరేటర్ కంటే ఈ కార్పొరేటరే ఎక్కువ నాకు. నువ్వు అంత పోటుగాడువా? నువ్వు నీ బతుకే అబద్ధాలు బతుకు, నీ జీవితం అబద్ధాలు బతుకు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ దగ్గర రాణిస్తాను తెలియట్లే. మరింత సమాచారం అందించేందుకు వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఇద్దరు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు, కానీ ఒకరికొకరు నోరు పారేసుకుంటూ రోడ్డుకెక్కారు. పార్టీలు ఏం చెప్పట్లేదా వీళ్ళని? కేడర్ ఏమంటున్నాయి? ఏం జరుగుతోంది విశాఖలో వీళ్ళిద్దరి మధ్య? వాస్తవానికి మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్పైస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ హై వోల్టేజ్ పాలిటిక్స్ జరుగుతుంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం వాటితో ఏమాత్రం కంపేర్ చేయలేని విధంగా స్థాయి తగ్గించుకొని పరిధి దాటి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీలు ఇద్దరు చేస్తున్న ఈ పోరు, వ్యక్తిగతంగా సాగిస్తున్న పోరుగా దీన్ని చూడాల్సిన సందర్భంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఇది వ్యక్తిగతంగా జరుగుతుందే తప్ప రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంగా చూడాల్సిన నేపథ్యం ఇక్కడ కనిపిస్తోంది. కేవలం తనకు ఏ పదవి రాకుండా అడ్డుకున్నారు. తనకి 2019లో తాను మళ్ళీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయాల్సిన సమయంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడ్డుకున్నాడు. ఆ తర్వాత తన రాజకీయ ఎదుగుదలని నిర్దాక్షిణ్యంగా తొక్కేశాడు అన్నది ప్రధానంగా వంశీ ఆరోపణగా కనిపిస్తోంది. దానికి పూర్తిగా కౌంటర్ ఇస్తూనే ఎంవివి సత్యనారాయణ కూడా చాలా తీవ్ర స్థాయిలో పదజాలాన్ని ఉపయోగించి వంశీని కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఆరోపణలు విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అది శృతి మించి వ్యక్తిగత స్థాయికి చేరింది. ఎంతగా చేరిందంటే ఇప్పటికే ఎంవివి కుటుంబాన్ని గతంలో రౌడీ షీటర్లు ఒకసారి కిడ్నాప్ చేసి ఇంట్లోనే బంధించి వాళ్ళని దాడి చేసిన వైనాన్ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. అలాగే వాళ్ళ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా బయట పెట్టుకుంటున్నారు. అయితే ఇది ప్రస్తుతం రాజకీయ పార్టీలు అయితే రెండు పార్టీలకు సంబంధం లేని వ్యవహారంగానే చూస్తున్నాయి, వ్యక్తిగత ఆరోపణలుగానే చూస్తున్నాయి. ఈ తరహా రాజకీయాలు విశాఖకి చాలా కొత్తగా చూడాల్సిన అంశం. ఎందుకంటే వ్యక్తిగత దూషణలు ఒక స్థాయికి చేరుతాయి, కానీ ఇక్కడ సామాజిక వర్గాలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఎంపీ ఎంవివి వంశీని పందిలాగా ఉన్నారన్న ఒక మాటకి దాన్ని మళ్ళీ తీసుకొని శ్రీకృష్ణుని సామాజిక వర్గమైన మమ్మల్ని యాదవుల్ని తక్కువ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారా అంటూ ఎంవివి పైన కౌంటర్ వేస్తున్నారు. అదేవిధంగా ఎంవివి కూడా ఇతర యాదవ సమాజ వర్గానికి సంబంధించిన వైసీపీ నేతలను తీసుకొచ్చి వైసీపీ యాదవ సమాజ వర్గానికి చాలా చేసింది. కానీ వంశీ యాదవ్కే ఆయనకి అర్హత లేదు, ఆయనకి పూర్తి స్థాయిలో ఎట్లాంటి రాజకీయంగా పెద్ద నేపథ్యం లేదు. కానీ ఆయన పూర్తి స్థాయిలో ఆయన విజయాలను సాధించలేక ఆయన అసహనాన్ని అసంతృప్తిని మా పైన చూపిస్తున్నారంటూ చెప్పి ప్రయత్నం చేస్తుంది. సో దీనికి పార్టీలు జోక్యం చేసుకుంటాయా లేకపోతే ఇది మళ్ళీ తిరిగి కొనసాగుతుందా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంఈవి పెట్టిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మళ్ళీ వంశీ పెట్టారు. దీని మీద ఎంపీ ఎలా స్పందిస్తారు లేకపోతే ఇంతటితో ఇది పులి స్టాప్ పడుతుంది అన్నది వేచి చూడాల్సిన సందర్భంగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఓటు స్టూడియో. రైట్ ఈశ్వర్, అది పరిస్థితి. చూడాలి పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయా అవ్వవా. వెల్